అందరికీ జై శ్రీరామ్. మొన్న మన రామచంద్రరావు బంజర్లో అన్య మతస్థుల ప్రార్థనలు అక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళిన శివకృష్ణ అన్న వాళ్ళ తోడు ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో అది వీడియోల ద్వారా మనం చూడటం జరిగింది. తర్వాత ఆయన ప్రశ్నించిన విధానాన్ని బట్టి వాళ్ళని ఏ విధంగా ఒత్తిడికి లోను చేయాలన్న ఆలోచన మరి ఇంకేదో తెలియదు కానీ 5-6 మంది ఫాస్టర్లు మిగతా వాళ్ళతో కలుపుకొని ఒక 20 మంది 30 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివకృష్ణ అన్నపై వాళ్ళ ముగ్గురుపై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట విఎంఎంజే పోలీస్ స్టేషన్లో. ఆ విషయం నేను వీడియోల ద్వారా కూడా మీకు తెలియజేయడం జరిగింది. అలాగే మన శివకృష్ణ అన్నకు మద్దతుగా నిల్చోవాలి అని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని వ్యక్తిగతంగా శివకృష్ణ అన్న చెప్పిన విషయాలను విని అక్కడ జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితికి తప్పకుండా మనం వెళ్ళి మద్దతు తెలియజేయాలి అని చెప్పేసి అక్కడ స్థానిక హిందువులు పార్టీలకు అతీతంగా వెళ్ళి మన శివకృష్ణ అన్నకు మద్దతు తెలియజేయటం జరిగింది. అక్కడ ఈ విషయం పోలీసు వారు కూడా పరిగణలోకి తీసుకొని ఇరు వర్గాల వారికి ఏ రీతిలో చెప్పాలో ఆ రీతిలో చెప్పి అక్కడ నుండి పంపించడం జరిగిందట. అలాగే నిన్న శివకృష్ణ అన్న గారికి మద్దతుగా వచ్చిన హిందూ మిత్రులు, హిందూ పెద్దలు, పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక హిందూ సోదరుడికి హాని జరుగుతుంది, ఆపద వస్తుంది అని అంటే ఇంతమంది విషయం తెలుసుకొని ఆయనకు అండగా వచ్చినందుకు ఈ రోజు అనిపిస్తుంది హిందువులు చైతన్యమయ్యారు, హిందువులలో ఆలోచన మొదలైంది, పార్టీలను పక్కన పెట్టి మనం ధర్మం వైపు నడవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి మనకు నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే ప్రతి చోట ఇలాంటి సమస్య ఎదురైనప్పుడల్లా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి మీరు ధర్మాన్ని అనుసరిస్తూ మన వ్యక్తులకి, మన హిందువులకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తారని, ధర్మవీరులకు, ధర్మ పరిరక్షకులకు అండగా నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.